స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవాని దయతోడనే నాదా ఆశీర్వాదము పొందితిని. దేవాని దయతోడనే నాదా ఆశీర్వాదము పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామానికి వందనాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజున మన ఎదుటించబడిన దేవుని యొక్క శరీరము, ఆయన రక్తాన్ని సాదృశ్యమైన బలలో మనం చేయటానికి ముందుగా కొన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసుకొని ఆత్మతో సత్యముతో మరి మనం సరిచేయబడి పురుగొల్పబడి మరి మనము దేవుని యొక్క బలలో చేవేసేవారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. దాని కొరకై కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. చూసి మనము ఆ బలలో చేవేద్దాం. చూద్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనుష్యాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులని చెప్పుకుందరు. దేవుని సాంపుడిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఒక సేవకుడు ఆ వ్యక్తి ప్రైజ్లాడంటే అందరూ కూడా చక్కగా మాట్లాడారు. అబ్బా పాస్టర్ గారు చాలా మంచివాళ్ళు,
చక్కగా ఉన్నారు, వాళ్ళని మనం ఇంకా ప్రేమించాలని వాళ్ళు ఉన్న దాంట్లోనే తృప్తిగా పెడుతూ వచ్చారు. అయితే ఒకరోజు ఏం చేశాడంటే ఆ బ్రదరు, మరి మీకు గవర్నమెంట్ ద్వారా ఒక లోన్ ఇప్పించాలనుకుంటున్నాను, నేను వెళ్ళి కలిసి వచ్చాను. అయితే ఏం లేదు, మనిషి ఒక 10,000 రూపాయల చొప్పున కడితే మనందరికి కూడా మనకి ఈ యొక్క డబ్బులు శాంక్షన్ చేస్తుంది గవర్నమెంటు. దాని ద్వారా మనం ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, 1,00,000 రూపాయల దాకా మనకు వస్తాయి అది అని చెప్తే ఆ విశ్వాసులు అందరూ కూడా నమ్మేసి ఏం చేస్తారు తెలుసా, అందరూ 10,000 ఇచ్చేసారు. దాంతోపాటు వాళ్ళకి తెలిసిన వాళ్ళతో కూడా ఇప్పించారు. అట్ట 5 లక్షలు తీసుకొని నైట్కి నైట్ పెట్టాబేడ సర్దుకొని నైట్కి నైట్ వెళ్ళిపోయారు. ఏడు సేవకురాలు అయ్యగారు అమ్మగారు ఏరైనా వస్తే ఎవరో లేరు. అందుకనే తొందరపడి సేవకులను విమర్శించడం కాదంటే వాళ్ళు చాలా దైవభక్తుల్ని, వాళ్ళు నిజంగా వాళ్ళని మనం చాలా గౌరవించాలి, ప్రేమించాలి. కానీ వాళ్ళలో కొంతమంది ఉంటారు, అది కడవర దినం. ఈ కడవర దినంలో మనం మోసం చేయడానికి కొంతమంది వస్తారు. జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరు మంచోడో ఎవరు చెడ్డోడో అని మన వివేకన జ్ఞానము కలిగి ఉండాలి. అందుకనే జ్ఞానం కలిగి ఉండాలి, మనస్సాక్షి కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. అంతేగాని తొందరపడి నమ్మటం, తొందరపడి చేయటం చేయకూడదు. ప్రియమని దేని బిడ్డారా, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే వీళ్ళు దేవుడు సృష్టించిన ఆహార వస్తువుల్లో కొన్నిటిని వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మంచి కాదు, ఇవి మీరు తినొద్దు అని చెప్తూ వస్తున్నారు. దేవుడు సృష్టించినయే వంకలు పెడుతూ వస్తున్నారు. వీళ్ళని ఏమంటారంటే వాత వేయబడిన మనస్సాక్షి. అందుకని ఎపిసి రాసిన పత్రిక చూడండి. ఎపిసి రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయం 19వ వచనం. 4:19. వారు సిగ్గులేని వారయుండి నానా విధములైన అపవిత్రతలను అత్యాశక్తితో జరిగించుటకు తమ్ము తామే కామకత్వమునకు అప్పగించుకుంటే వీళ్ళు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. తమకు తామే వాడి పాపానికి ఒప్పచెప్పుకునే వారిగా ఉంటారు. అందుకనే వాడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కడవర దినం. ఎవరిని పడితే వాళ్ళని మనము చాలా నమ్మకూడదు, తొందరపడి ఆహ్వానించకూడదు ఇళ్ళకు కూడా. ఎందుకంటే ఏదున్నా సరే మా అన్నగారు ఉన్నారు, అన్నతో మాట్లాడదాం, మీరు చెప్పి అన్నతో చెప్పి చెప్తామండి అనాలి. అంతేగాని రండి అన్న రండి ఇంట్లో కూర్చోండి ప్రార్థన చేయండి అని అనకూడదు. ఎందుకంటే కొంతమంది అలాంటి ఎలాగ సంపాదించాలంటే ఈజీగా సంపాదించే అమౌంట్, ఎలాగ డబ్బులు వస్తాయనే ప్లాన్తో కొంతమంది ఉన్నారు. అందరూ కాదు, దైవజనులు మంచి దైవజనులు ఉన్నారు. వీళ్ళలో కొంతమంది పేర్లు నాశనం చేసే కొంతమంది ఉన్నారు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, అలాగే దైవజనులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, చాలామంది ఉంటారు, మన పక్కన వారు కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా మనం వాళ్ళని గమనించుకొని ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం చూద్దాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదువు. ఇక్కడ మనం చూసినట్లయితే, కావున మేము ప్రభువు విషయమై భయము నెరిగి మనుషులను ప్రేరేపించున్నాము, మేము దేవునికి ప్రత్యక్షపడిన వారము మీ మనస్సాక్షులు కూడా ప్రత్యక్షపడి ఉన్నామని నమ్ముచున్నాను. అంటే ఇక్కడ రెండోది దైవ భయము కలిగిన మనస్సాక్షి. ఈ భయము, దేవుని యొక్క భయము కలిగిన మనస్సాక్షి కూడా చాలామంది ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే దేవుని భయము, ప్రతి విషయంలో దేవుడు ఉన్నాడు, నేను దేవునికి భయపడాలి అనేది చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ వాళ్ళు ముందుకు అడుగు వేస్తుంటారు. అందుకని దైవ భయం కలిగిన మనస్సాక్షి అది చాలామంది ఏం చేస్తారంటే విశ్వాసులు కూడా భయం కలిగిన మనస్సాక్షి కలిగిన వారికి ఉంటారు. జ్ఞానం కలిగి అంటే నేను ఈరోజు ఆదివారం కదా, ఈరోజు నేను ఏ పని పెట్టుకోకూడదు, నా దేవుని సన్నిధానానికి వెళ్ళాలి, నా దేవుడు ఉన్నాడు అని భయముతో ఉంటారు. అలాగా
కొంతమంది దైవభక్తి గల మనస్సాక్షి కలిగిన వారి బిడ్డలు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున భయం కలిగిన మనస్సాక్షి ఎంతమంది కలిగి ఉంటున్నాం మనం? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, నిజంగా దైవ భయం కలిగిన మనస్సాక్షి నాకు ఇచ్చారు, అందును బట్టి మీకు వందనాలు. అందుకని ఇక్కడ ప్రభువారు ఎంత స్పష్టంగా 5వ వచనంలో చెప్తూ వస్తున్నారు. కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి మనుషులను ప్రేరేపిస్తున్నాము. ఏం చేస్తున్నారట? మనుషుల్ని ప్రేరేపిస్తున్నారట. ఏమని? మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షి కూడా. అది అర్థమైందండి. అందుకనే చాలామంది ఏం చేస్తారు? దైవ భయం కలిగిన మనస్సాక్షి కలిగిన వారుగా ఉంటారు. ఈ రోజున నీవు నేను కూడా అలాంటి మనస్సాక్షి కలిగిన వారు, దేవుని యొక్క భయము కలిగి మనం ముందుకు సాగేవారికి ఉండాలి. అందుకని చూడండి, ఈ మాట అర్థం కావటానికి యోహాను రాసిన సువార్త 8:9 వచ్చిన చదవండి. ఒక మాట అర్థం అవటానికి. యోహాను రాసిన సువార్త 8:9 వచ్చిన చూసారా? ఇక్కడ దైవభక్తి కలిగిన మనస్సాక్షి ఎట్లుంటుందంటే, దేవుని దగ్గరికి ఒక స్త్రీని తీసుకొచ్చారు. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చిన తర్వాత రాళ్లతో కొట్టడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభువారు ఆ మధ్యన నిలబెట్టి యేసు ప్రభువారు ప్రశ్న అడిగారు. ఈమె వ్యభిచారం చేత పట్టబడింది కదా, ఈమె రాళ్లతో కొట్టబడాలని ధర్మశాస్త్రంలో ఉన్నది ప్రభువా, మరి మీరేమంటారంటే, వాళ్ళు ప్రభువారు ఏమన్నారంటే, కింద ఏదో రాస్తూ ఆయన ఏమన్నాడంటే, ఎవరైతే పాపము చేయని వారిగా ఉన్నారో వారు మొదట మీ రాయేయండి అన్నారు. అప్పుడు వాడు మనస్సాక్షి ఏమనిపించింది? అది వాళ్ళకి దైవ భయం కలిగింది. అమ్మో, నేను కూడా పాపం చేసిన వ్యక్తిని, నేను రాయటానికి సరిపోను, నేను పాపం చేయను. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరు కూడా మనస్సాక్షి వాళ్ళు గద్దిస్తూ వచ్చినారు. అర్థమైందండి? అలాగే భయం కలిగిన మనస్సాక్షులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ మనస్సాక్షి చెప్పినట్లు వింటారు. వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం వింటారు, దేవుని యొక్క మనస్సాక్షి చెప్పిన ప్రకారంగా వింటూ వస్తారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతే ఆమెను అంటున్నాడు కదా యేసుప్రభు, అమ్మా అని సంబోధిస్తున్నాడు. ఏమంటున్నాడు? అమ్మ ఎవరు నీకు శిక్ష విధింపలేదా? అయితే నేను నిన్ను శిక్షించను, ఇక నుండి నీవు పాపం చేయమాకు అని అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నీవు నేను మనందరం కూడా దైవభయం కలిగిన మనస్సాక్షి కలిగిన బిడ్డగా నీవు నేను ఉండాలి. ప్రతి విషయంలో మనం సరిచేయబడాలి. మనకు మనస్సాక్షి మనం గద్దించినప్పుడు దాన్ని వెంటనే ఆ పాపం అయితే పాపాన్ని విడిచిపెట్టాలి, మంచి అయితే మంచిని చేసేవారిగా ఉండాలి. అంటే ఒప్పు తప్పుని కూడా మనకు తెలియపరిచేదే మనస్సాక్షి. మన తప్పుని మంచిని రెండు తెలియపరుస్తూ ఉంటుంది మనస్సాక్షి. ఎప్పటికప్పుడు ఇదిగో ఇది తప్పు, ఇది రైటు, ఇది చెయ్యి, ఇది చేయకూడదు అని చెప్తుంటుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే ఆ మనస్సాక్షిని నొక్కి పడతాం. మంచి చేయాల్సి వచ్చినప్పుడు ఏం కాదులే, ఊరికి అనుకుందాం, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాం, వాళ్ళు మందు తాగుతున్నారు, మన దేవుని భయంతో ఉన్నాం, దేవుని రక్షణ పొందాం, బాప్తిజం తీసుకున్నాం, రారా కొద్దిగా తాగు తీసుకున్నాం. ఎందుకని? ఆయనకి మనస్సాక్షి ఏం చేస్తుంది? గద్దిస్తాడు. మామూలుగా మనిషి ఏమో శరీరమో తీసుకో అంటుంటుంది మనస్సాక్షి. అప్పుడు ఆ వ్యక్తి ఆ మనసుని గట్టిగా నొక్కబెట్టి, ఏం కాదులే, ఎవరు లేరుగా, పాస్టర్ గారు లేరు, సంఘ పెద్దలు లేరు, ఎవరు లేరు, పర్లేదులే, మనం అడవిలో ఉన్నాం, ఎవరు చూడలేని ఒక్కొక్కటికేసి అంటాడు. మనస్సాక్షిని అలాగా మోసపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా ఎలాంటి మనస్సాక్షి కలిగిన వారుగా ఉన్నాం? రెండు విషయాలు చూస్తూ వచ్చాం. ఒకటి వాత భయపడిన మనస్సాక్షి, రెండోది దైవ భయం కలిగిన మనస్సాక్షి. మూడో చూడండి, తీతు రాసిన పత్రిక, త్వరగా ముగించుకుందాం. తీతు రాసిన పత్రిక 3వ
తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవక. 1:15. చూసారా, ఇక్కడ ప్రభువారు మనతో మాట్లాడే మాట చక్కని మాట మనతో మాట్లాడే 15వ వచనంలో ఏమని, పవిత్రులను అన్నియు పవిత్రములే కానీ అపవిత్రములు అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైంది కాదు. వారి మనసును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుణ్ణి ఎరగమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కారం విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టుగా ఉన్నారు. అంటే ఇక్కడ మూడో అనుభవం ఏంటంటే అపవిత్రమైన మనస్సాక్షి కలిగిన బిడ్డలు. అపవిత్రమైన మనస్సాక్షి బిడ్డలు వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ క్రియల ద్వారా దేవుడు నాకు తెలియదు, యేసు ప్రభువారు అంటే అసలు నేను ఎప్పుడు చూడలేదు, ఆయన గురించి నాకు అసలు తెలియదు, నేను చర్చికి వెళ్ళను, నాకు కావాలని మా ఇంటికి చూడండి అన్నట్లుగా కనపడతారు. వారి క్రియలో కానీ మాటల్లో కానీ పద్ధతిలో కానీ అవన్నీ కూడా చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే యేసు ప్రభువారు కనపడడు. క్రియల్లో కనపడడు, మాటల్లో కనపడడు, చూపుల్లో కనపడడు, చేతల్లో కనపడ్డ, ఎప్పుడూ కనపడడు. ఎందుకంటే వాళ్ళది శుద్ధీకరించబడిన అపవిత్రమైన మనస్సాక్షి కలిగిన బిడ్డగా ఉంటున్నారు. ప్రియమైన దేని బిడ్డారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఎలా ఉన్నాం? అపవిత్రమైన మనస్సాక్షి కలిగిన బిడ్డగా ఉంటున్నామా? మన క్రియల వలన యేసు ప్రభు వారు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఉంటున్నామా? మన క్రియల వల్ల యేసు ప్రభు వారే దేవుడు అన్నట్లుగా చూపిస్తున్నామా? ఎవరైనా సరే మన చూసిన బిడ్డలు ఇదిగో ఆ తమ్ముడులాగా, అక్కలాగా, చెల్లిలాగా, అమ్మలాగా నేను ఉండాలి అని అనుకోవాలి అవతల వ్యక్తులు. అలాగా ఉండటమే నిజంగా దేవునికి ఇష్టమైన మనస్సాక్షి. అంతేగాని అపవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉంటే వాళ్ళు క్రియల ద్వారా యేసు ప్రభువును చూపించరు, వారు ఎంత మాత్రం చూపించరు. మరి ఈ రోజున మనం ఎలా ఉన్నాం ఒకసారి దాని గురించి ఒక మాట చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. చూడండి, రోమీయులు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. 1:28. 1:28. చూసారా, మరియు వారు తమ మనసులో దేవునికి చోటిని ఇయ్యలక పోయిరి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. చూసారా, ప్రియమైన దేవుని బిడ్డారా, చాలామంది ఈ రోజున ఇలా ఉండేవారు ఉన్నారు. మరియు తమ మనసును దేవునికి చోటు ఇవ్వనొల్లకున్నారట. దేవునికి ఏమి ఇవ్వట్లేదు? చోటు ఇవ్వట్లేదు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? భ్రష్టమైన ఆత్మకి వారిని అప్పచెప్పేవాడిగా ఉంటున్నాడు. మరి దేవునికి నువ్వు చోటు ఇస్తున్నావా? నీ హృదయంలో చోటు ఉందా? లేకుంటే లోకముందా? లేకుంటే మన ఆశలు, మన కోరికలు నిముడి ఉన్నాయా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, నిజంగా అపవిత్రమైన మనస్సాక్షి కలిగిన బిడ్డగా నేను ఉంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా. ఈ రోజున నా క్రియల ద్వారా మీరు ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా నేను జీవిస్తున్నాను, నన్ను ఈ రోజు నుంచి క్షమించండి, నేను అలా ఉండను, మీరు నా దేవుడని, నా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయించి తిరిగి లేచారని నేను అందరికి ప్రకటించే బిడ్డగా నన్ను చేయండి ప్రభువా అన్నట్లుగా మనము దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని మన మనస్సాక్షిని సరిచేయబడి అపవిత్రమైన మనస్సాక్షి తీసివేసి పవిత్రమైన మనసుతో మంచి మనస్సాక్షి కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఇది మూడోది. మొట్టమొదట ఏ మనస్సాక్షి అండి? వాత వేయబడిన మనస్సాక్షి. రెండోది మనస్సాక్షి దైవ భయం కలిగిన మనస్సాక్షి. మూడోది అపవిత్రమైన మనస్సాక్షి. నాలుగోది చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. 3:21.
శుద్ధీకరించబడిన మనస్సాక్షి. నాలుగోది ఏంటండి? శుద్ధీకరించబడిన మనస్సాక్షి. ఆ మనస్సాక్షి ఎట్టొస్తుంది? బాప్తీసం ద్వారా వస్తుంది. ప్రభుని రక్షణ పొందటం ద్వారా ఆ మనస్సాక్షి వస్తుంది. రక్షణ పొందాలి. ప్రతి విశ్వాసి కూడా, ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా చేయవలసిన పనులు ఏమిటంటే, మొట్టమొదటగా దేవుణ్ణి, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు దగ్గర నీ పాపాలన్నింటినీ ఆయన దగ్గర ఒప్పుకొని, ప్రభు క్షమించాడని, ప్రభు నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి సమాజపడి తిరిగి లేచాడని నీ హృదయంలో నువ్వు విశ్వసించాలి. విశ్వసించడం ద్వారా నువ్వు రక్షణ పొందుతావు. రక్షణ పొందిన తర్వాత సంఘం అందరి ఎదుట, గ్రామం ఎదుట, ప్రజలందరి ఎదుట బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వాలి. బాప్తిస్మ సాక్ష్యం అంటే ఏంటి తెలుసా? ఇదిగో ఈ రోజు నుంచి ఈ లోకంలో నేను జన్మించాను, ఈ లోకంలో నేను పుట్టాను, ఈ లోకంలో నేను జీవిస్తున్నాను, నేను ఎంత పాపిగా ఉన్నానో, ఎంత లోకంలో జీవిస్తున్నానో, పాప జీవితం జీవించానో మీకు తెలుసు. ఇదిగో ఈ రోజు నుండి నా పాపాన్ని విడిచిపెడుతున్నాను. ఈ రోజు నుంచి నేను అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన చూపులు, తలంపులన్నీ విడిచిపెడుతున్నాను. యేసు ప్రభులో నేను బతుకుతున్నాను. నేను మామూలుగా లోకంలో చనిపోయి యేసు ప్రభులో బ్రతుకుతున్నాను అన్నట్లుగా అందరి ఎదుట సాక్ష్యం ఇవ్వాలి. అర్థమైందండి? అది బాప్తిస్మం. ఆ బాప్తిస్మం ఇవ్వటం ద్వారా మనం శుద్ధీకరించబడతాం. మన మనస్సాక్షి ఏమైందంటే, శుద్ధీకరించబడిన మనస్సాక్షి మనలోకి వస్తుంది. అది శుద్ధీకరించబడిన మనస్సాక్షి మనలోకి వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు రక్షణ పొందకుండా, బాప్తిస్మం తీసుకోకుండా, నువ్వు అందరూ ఎదుట ప్రభువుని నువ్వు రక్షకుడిగా, దేవుడిగా ప్రకటించకుండా, ఒప్పుకోకుండా మనం ఎన్ని చేసినా రేపు పొద్దున ప్రభు దగ్గర లెక్క చెప్పాలి. ప్రభు దగ్గర ఆయన నిలబెట్టినప్పుడు, ఎందుకని నన్ను ఇంతవరకు నువ్వు నిర్లక్ష్యంగా ఉంచావు, ఎందుకని నువ్వు నన్ను ఎరగకుండా ఉన్నావు. చూడండి, ఒక ఉదాహరణ నేను చెప్తాను, నా మనసులో మాట. మనకి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, నీకు హార్ట్ స్ట్రోక్ ఉందమ్మా, నీకు ఒక వాలు మాత్రం బూడికిపోయింది, ఇంకొక 10 రోజుల్లో చనిపోతావమ్మా, ఆపరేషన్ చేయాలంటే ఏం చేస్తాం మనం? ఇంట్లో కూర్చొని హాయిగా ఉంటామా? ఏం చేస్తామండి? ఇంట్లో ఉన్న కార్యక్రమం అమ్మేస్తాం, డబ్బులన్నీ పోగేసుకుంటాం. అయ్యా డాక్టర్ గారు, ఇదిగో నన్ను బతికించండి అయ్యా, నాకు వాలేసి నా బ్లడ్ బాగా పనిచేసేటట్లుగా చేయండి అయ్యా, నేను వెంటనే బ్రతుకుతానయ్యా, నాకు సాయం చేయండి, ఇదిగో కావాలంటే డబ్బు ఇస్తున్నాను అని ఒక రకం అమ్మేసి డబ్బు ఇచ్చారు. యేసు ప్రభు వారు ఇదిగో రక్షణ పొందు, బాప్తిస్మం తీసుకో అంటేనేమో అబ్బే యేసు ప్రభు వారు రాలేదుగా, చెప్పలేదుగా అన్నట్టుగా ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీ చెవులు విన్నప్పుడే, నీ చెవులు కళ్ళు చూసినప్పుడే, నీ చేతులు కాళ్ళు పనిచేసినప్పుడే ప్రభువారిని నువ్వు అంగీకరించాలి. యేసు ప్రభుని సొంత రక్షణగా స్వీకరించాలి. లేకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన ఇదే రక్షణ దినం, రేపు పొద్దున నరకానికి వెళ్ళే బిడ్డగా ఉంటాం. వెళ్ళకూడదనే ప్రభువారు నీ కొరకు, నా కొరకు ఆయన కలవరిలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక డాక్టర్ చెప్పిన మాటకేమో విలువిచ్చేసి ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి డాక్టర్ చేతిలో పెట్టి ప్రాణాన్ని కాపాడుకుంటామే, రేపొద్దున యుగాలు ఆ అగ్నిగుండంలో మగ్గుతూ ఉండాలి. మన ప్రాణం పోతుంది, అక్కడ కాపాడోళ్ళు ఉండరు, భయంకరమైన అగ్నిగుండంలో నరకయాత్రలో పడిపోతాం. దాంట్లో నుండి తప్పించడానికి ప్రభువారు నిన్ను బ్రతిమలాడుతున్నాడు. ఇదే మిక్కల అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని ప్రభు బలలో చెయ్యమ్మ అంటే, అబ్బే ప్రియమైన దేవుని బిడ్డారా, ఇది నేను మాట్లాడే మాటలు కదండి, ప్రభు పరిశుద్ధ గ్రంథంలో ఉండి వచ్చే మాటలు. ప్రియమైన దేవుని బిడ్డారా, మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా స్వీకరించాలి. అప్పుడే శుద్ధీకరించబడిన మనస్సాక్షి మనలోకి వస్తుంది. మన మనస్సాక్షి శుద్ధీకరించబడాలి అంటే బాప్తిస్మం ద్వారానే అది సాధ్యం. అందుకనే ఇక్కడ ఒక మాట మనకు అర్థం అవటానికి ఒక మాట చదువుదాం. చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక ఒక మాట చదువుతాం. చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వచనం చదవండి. 9:14. చూసారా, ఇక్కడ మన మనస్సాక్షిని శుద్ధి చేసే ఒక చక్కని మార్గాన్ని ప్రభు చూపిస్తున్నారు. 14వ వచనం మళ్ళీ చదవక, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ఏ రక్తం అండి? క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి
జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధీకరించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారే నీ మనసును శుద్ధీకరిస్తాడు. శుద్ధీకరించబడిన మనస్సాక్షి నీలో ఉన్నదా? ప్రభు వేసే ప్రశ్న, ప్రభువా నిజంగా నేను ఈ రోజున మీ మాటలు నేను వింటూ వస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా, ఇప్పుడు వరకు నిర్లక్ష్యంగా ఆలక్ష్యంగా ఉన్నాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని ప్రభు దగ్గర తీర్మానం తీసుకుని నేను సుధాకర్ ఉన్న టైంలో సుధాకరాన్ని తను అన్న బాప్తీసం ఎప్పుడు ఇస్తారన్న, నాకు బాప్తీసం కావాలని కొత్త బట్టలు కుట్టించుకొని తెల్ల ప్యాంటు షర్ట్ కుట్టించుకొని ఇంట్లో సూట్ కేసులో దాచాం. బాప్తీసం తీసుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా. అన్నాడు, ఆగు కంగారు పడ, మాకు ఇక్కడ నువ్వు సరి చేయబడాలి అనేవాడు. మనమేమో తొందరపడేవాడు. నేను బాప్తీసం తీసుకుంటానన్నా, నాకు ఈయనన్నా అనేవాడు. ఆగు చెప్తా, ప్రార్థన చేస్తున్నాను ఆగానేవాడు. ఆగానికి ఒకసారి పవన్ అన్న వచ్చి, అప్పుడు మేము సీనన్న కూడా తీసుకున్నాక వాళ్ళ ముగ్గురు తీసుకొని బాప్తీసం 2005లో బాప్తీసం తీసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనము బాప్తీసం కొరకు సిద్ధపడాలి. మన మనసు ప్రేరేపించాలి. ఇదిగో దేవుని దగ్గరికి వెళ్ళాలి, మనం దేవునితో కలిసి ఉండాలి అనే ఆశ మనలో ఎక్కువగా పుట్టాలి. అలాగా నేను నిజంగా అలాగ ఆశపడ్డవారిగా ఉన్నాను. నన్నైతే అన్న 3 నెలలు కనిపెడుతూ వచ్చాడు. అసలు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, దేవుళ్ళు నమ్మకంగా ఉన్నానా లేదా, వార కుడికలకి ప్రార్థనా కుడికలకి ఆదివారం మందిరానికి కరెక్ట్గా వస్తున్నానా లేదా, ఇంటికాడ ఎలా ఉంది, నీ ఇంటికి పక్కన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ సాక్ష్యం ఎలా ఉందని షాప్ కాడికి వచ్చి అడిగేవాడు. ఇంటికాడ కూడా కొంతమందిని అడిగేవాడు, తమ్ముడు ఎలా ఉంటున్నాడని. అలా నన్ను పరిశీలన చేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశీలన చేస్తూ అన్ని పరీక్షించిన తర్వాత అన్నోళ్ళు అక్కలతో పాటు నాకు కూడా బాప్తీసం ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనం శుద్ధీకరించబడిన మనస్సాక్షి కలిగిన వారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. అలాగే 5వ అనుభవం చూద్దాం. చూడండి, 5వది అపోస్తుల కార్యములు. మనం టైము చాలా అవుతుంది. అపోస్తుల కార్యములు త్వరగా గుర్చుకుందాం. ఒక 2-3 విషయాలు చూసుకొని అపోస్తుల కార్యం 24:16. 24:16. చూసారా, ఇక్కడ 24:16 వచనంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్తూ వస్తున్నారు. 16వ వచనంలో మళ్ళీ చదవక, ఈ విధమున సాధన చేస్తున్నాడట. నిర్దోషమైన మనస్సాక్షి నాకు కావాలని నల్లకొట్టుకుంటున్నాడు తను తాను. ఎప్పటికప్పుడు దోషమైన మనస్సాక్షి తనలో ఉంది, అది తీసివేసుకొని నిర్దోషమైన మనస్సాక్షి నాకు కావాలని ఎప్పటికప్పుడు ఆయన సాధన చేస్తూ వస్తున్నాడట. నిజంగా ఈరోజు మనం ఏం చేయాలంటే నిర్దోషమైన మనస్సాక్షి కోసం మనం సాధన చేసేవారిగా ఉండాలి. దాని కొరకు మనం ప్రయాసపడేవారిగా ఉండాలి, నలగొట్టుకునేవారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఎంతో కోపిష్టి, ఎంతో భయంకరుడు. ఆయన క్రీస్తు ప్రభు అంటేనే అక్కడ ఉన్న వారిని అందరూ కూడా కొట్టి చిత్రహింసలు పెట్టే అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్న టైంలో ఆయన ఆ యొక్క ప్రజలందరినీ ఇబ్బందులు పెట్టేవాడు. అంత భయంకరంగా చిత్రహింసలు పెట్టే సౌలు యేసు ప్రభువుని తెలుసుకోవడానికి ఒక అద్భుత కార్యము జరుగుతూ వచ్చింది. తన కంటి చూపు పోవటం ద్వారా, అప్పుడు దేవుడు తనతో మాట్లాడటం ద్వారా, నేనే ఆ ప్రభువుని అనటం ద్వారా ఆయన గ్రహించి ఆ కళ్ళు దగ్గర ఆ యొక్క ప్రవక్త ద్వారా ప్రార్థన చేయించి 3 రోజుల తర్వాత ఆయన కంటి చూపించి అప్పుడు యేసు ప్రభు వారు వెంటనే అంటాడు, రక్షణ పొందాలి, నేను బాప్తిజం తీసుకొని బాప్తిజం ఇస్తాడు. వెంటనే 3 రోజులకి బాప్తిజం తీసుకుని, అది చూడండి ఎలాంటి వ్యక్తి ఎలాగ 3 రోజుల్లో మారిపోయాడో. వెంటనే బాప్తిజం తీసుకొని నిజంగా ఆయన యొక్క సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం అండి. ఆయన ప్రాణం పోయేంతవరకు యేసు ప్రభువారు నిలిచిపెట్టల. ఆయన ఎన్నోసార్లు కొట్టారట, ఎన్నోసార్లు ఆయన మొహం మీద ఉమ్మి వేసి ప్యాసులు కూడా పోసారట ఆయన మొహం మీద, చచ్చిపోయాడని. అంత భయంకరంగా చిత్రహింసలు పెడతా మళ్ళీ లెగిసిపోయి కడిగేసుకొని మళ్ళీ సువార్త ప్రకటించేవాడట. సముద్రంలో ఒక రోజంతా ఉన్నాడట. ఇలాగా చాలా చిత్రహింసలు పొందాడు. తర్వాత పావుగాట అయింది, అది భయంకరమైన సర్పం అట. అది కరిచిన వెంటనే చచ్చిపోతారు, మామూలుగా ఇష్టం జంతువు అది.
అలాంటిది ఆయన ఆ నిప్పుల్లో వదిలించుకున్నాడు, కానీ అతనికి ఏ ప్రమాదము జరగల. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత చక్కని నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. ఆయన సాధనం చేసుకున్నాడు, నా ప్రభు కొరకు నేను ఎలాగుండాలి, నా మనస్సాక్షి అలానే సరి చేసుకోవాలి, నేను నలకొట్టుకోవాలి, నాకు వచ్చే ఆలోచనలన్నింటినీ నేను తీసివేసుకొని దేవుడి ఆలోచన ప్రకారం నేను నడవాలని సాధన చేసుకునేవాడిగా ఉన్నాడని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. మనం కూడా అలాంటి నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వారిగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఇది 5వది. 6వ చూద్దాం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 8:12. ఆ, 8:12 చదువు. బలహీనమైన మనస్సాక్షి, ఇదొక మనస్సాక్షి. మన మనస్సాక్షి ఎలాగ ఉండకూడదు? బలహీనమైనదిగా ఉండకూడదు, బలమైనదిగా ఉండాలి. అంటే బలహీనమైన మనస్సాక్షి అనేది ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారో ఒక మాట మళ్ళీ ఒకసారి ఇదే మాటను మనం చదువుదాం. 8:12 మళ్ళీ చదువక. ఎప్పుడైనా ఒక విశ్వాసి మన ముందు ఉన్నప్పుడు, మన విశ్వాసులమని, మన పరిశుద్ధులమని వాళ్ళు నమ్మినప్పుడు వాళ్ళ ముందు మనం పాపం చేసామనుకో, ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? మనస్సాక్షి బలహీనమైపోతాడు. ఇదిగో అన్నయ్య చేశాడు, అక్కయ్య చేసేది పాపం, నేను చేస్తే ఏమైంది అంటారు. బలహీనం. అది చేయకూడదట. అలా ఎప్పుడు కూడా మనం చేయకూడదు. అందుకని బలహీనమైన మనస్సాక్షి దగ్గర మనకు జ్ఞానం కలిగి ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎంత స్పష్టంగా తెలియపరుస్తున్నారు. అలాగే తిమోతి రాసిన మొదటి పత్రికలో కూడా ఒక మాట చూద్దాం చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక, ఈ మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక ఒకసారి చూద్దాం చూడండి. 1వ అధ్యాయం 5వ వచనం చదువు. 5. ప్రేమయే, అది మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసం ఎలాగ ఉండాలి? మంచి మనస్సాక్షి. మన మనస్సాక్షి దేన్నైతే చేయొద్దని అంటుందో దాన్ని చేయకుండా ఉండటమే మంచి మనస్సాక్షి. నీలో ఎక్కడికో నువ్వెవరో చెప్పవసరలా, నీకు నీ మనస్సాక్షి నిన్ను గద్దించినప్పుడు నువ్వు చేయకుండా ఉంటే చాలు. అదే మంచి మనస్సాక్షి. ఇదిగో పలానా తప్పు, పలానా పొరపాటు, పలానా మాట మాట్లాడేటప్పుడు వెంటనే గద్దిస్తుంది మనస్సాక్షి గద్దిస్తుంది. ఏంటి నువ్వు అలా అన్నావు, తొందరపడి అలాగ అనకూడదుగా, అయ్యో ప్రభు నన్ను క్షమించి తొందరపడి అన్నాను అని క్షమాపణ అడగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి మనస్సాక్షి కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఆ మనస్సాక్షి, అందుకనే మన మనసు దేన్నైతే చేయొద్దు అంటుందో దాన్ని చేయకుండా ఉండటమే మంచి మనస్సాక్షి. ఏదైతే మనం చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడో మనస్సాక్షి మనకు గద్దిస్తుంటుంది. అప్పుడు మనం వెంటనే ఆగిపోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఊరు ప్రయాణం వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఏం చెప్తారంటే వెళ్ళొద్దు ఈరోజు వద్దులే అనిపిస్తుంది మనస్సాక్షి. మనం ఏం చేస్తాం? టైం అనుకున్నాం, వెళ్ళిపోవాల్సిందే అనుకుంటాం. వెళ్ళగానే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళిన పని అక్కడ ఏదో ఒకటే అవ్వదు. అరే దేవుడు చెప్పాడు నాకు, నేను చేయలేదే అనుకుంటాం కదా. మా మిస్సెస్ కూడా అలా, జ్యోతి కూడా ఎన్నోసార్లు అలా అంటది. అది దేవుడు చెప్పాడు కానీ అంటది. కానీ ఇంకా ఏది అవ్వదు. అక్కడికి వెళ్తే డాక్టర్ కోసం వెళ్ళాం, బందరు వెళ్ళామనుకోండి డాక్టర్ కలవడానికి, కంటి డాక్టర్ని. ఆడికి వెళ్తే ఈరోజు వద్దులే రేపు వెళ్దామని అనిపిస్తుంది మనస్సాక్షి. మనం ఏం చేస్తాం? వెళ్ళిపోవాల్సిందే అంటాం. అక్కడికి వెళ్తే డాక్టర్ గారు ఊరు వెళ్తారు. అప్పుడు ఏమనుకుంటాం? అయ్యో నన్ను దేవుడు చెప్పాడు వద్దని, కానీ నేను వచ్చాను అనుకుంటాం. అలా మన మనస్సాక్షి గద్దించినప్పుడు మనం ఆగిపోవాలి. అలాగే మన మనస్సాక్షి దేన్నైతే చేయొద్దు అంటుందో దాన్ని చేయకుండా ఉండటమే మరి మంచి మనస్సాక్షి లక్షణం. మరి ఈ రోజున ఏ మనస్సాక్షితో నువ్వు ఉన్నావు, నేనున్నాను, మనందరం ఉన్నాం అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఒకటి, వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారిగా ఉన్నామా? దైవ భయం కలిగిన మనస్సాక్షిగా ఉన్నామా? అపవిత్రమైన మనస్సాక్షి కలిగిన ఉన్నామా? శుద్ధీకరించబడిన మనస్సాక్షి కలిగిన వారు ఉన్నామా?
నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వారికి ఉన్నామా, బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారికి ఉన్నామా, మంచి మనస్సాక్షి కలిగిన 7 అనుభవాలు కదా. 7 ఏ మనస్సాక్షి కలిగి ఉన్నావు నువ్వు? నేను కాదు, నువ్వు కాదు, ఎవరికి వారే పరిశీలన చేసి వ్యక్తిగతంగా మనమే. నేను అంటానికి సరిపోను, అక్కోళ్ళు చెప్పడానికి సరిపోరు, పాస్టర్ గారు చెప్పడానికి ఎవ్వరు సరిపోరు. మన వ్యక్తిగతంగా మన మనస్సాక్షి మనమే పరిశీలన చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, నేను దేవుడు చెప్పినట్టు నడుస్తున్నానా లేదా అనేది మనమే పరిశీలన చేసుకొని ఆ బలలో చేయవేయాలి. అందుకని తను తాను పరీక్షించుకొని ఆ బలలో చేయవేయాలి. ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అని ప్రభువు చెప్తున్నాడు. అందుకనే ఎలాగ పరిశీలన చేసుకుని, ప్రభువా నేను మంచి మనస్సాక్షి కలిగిన బిడ్డగా జీవించాలని మీరు కోరుతున్నాడు కనుక అలాగ నన్ను చేయండి ప్రభు అని ప్రభు దగ్గర ఒక చక్కని తీర్మానం కలిగి మనం ఆ బలలో చేయవేద్దాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. మోకరించండి.